హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకు సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే మనకు థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా, ఉంటే ఎప్పుడు ఉండొచ్చు అనేది చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు. అలాగే మనకు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది, దానికి కారణం ఏంటి అనేది చాలా స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది. ఈ వీడియో డీటెయిల్ చెప్తాను. అంతకంటే ముందు మీరు ఎంతమంది సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. సో ఆల్రెడీ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారో ఈ వీడియో అయితే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయబోదు, సో ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదో కామెంట్ అయితే చేయండి. మీరు వెబ్ ఆప్షన్ ఎన్ని కాలేజ్ ఇచ్చారు అనేది కామెంట్ చేస్తే తెలుస్తుంది. సో ఇక మెయిన్గా చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి నేను హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి 4-5 టైమ్స్ కాల్ చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదు. తర్వాత లాస్ట్ టైం కాల్ చేస్తే లిఫ్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, సో మనకి ఇంకా ఏదైతే అదర్ కౌన్సిల్ సంబంధించి ప్రాసెస్ అయితే ఉన్నాయో వాటి అయితే పెండింగ్లో ఉండడం వల్ల సో మనకైతే డిలే అయితే అవుతుంది. ఎక్స్టెండ్ చేయడం లేకపోతే అడ్జస్ట్ చేయడం వంటి వాటి వల్ల మనకైతే ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే మనకైతే పోస్ట్ పోన్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఈ వీక్లో ఒక 1 or 2 డేస్లో అయితే మనకు ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో అఫీషియల్గా రిలీజ్ చేసిన మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేసిన వీడియోని లైక్ చేయండి. అలాగే మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందా లేదా అడుగుతున్నారు. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఏవైతే మనకు రిమైనింగ్లో సెకండ్ ఫేజ్లో మిగిలిన సీట్స్ అయితే ఉంటాయో వాటిని థర్డ్ ఫేజ్కి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి. సో వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.